ఏసీ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడాలి, ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. మీ ఏసీ వాటర్ లీకేజ్ వస్తుంది అంటే ఎందువల్ల వస్తుందని అయితే ప్రైమరీ రీజన్ మీరైతే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏసీస్ మీరు పర్చేస్ చేసిన తర్వాత మీరు కొత్తది కొన్నప్పుడు మీకు ఫ్రీ సర్వీసులు ఇస్తారు, ఒక 3 సర్వీసులు ఇస్తారు లేదా 2 సర్వీసులు ఇస్తారు. మీరు ఎవ్రీ 6 మంత్స్కి ఒక్కసారి మీరే కంపెనీ వాళ్ళకి కాల్ బుక్ చేసుకుని సర్వీసులు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. పర్చేస్ చేసిన 90% పీపుల్ ఇదైతే చేయరు, మర్చిపోతారు. పైగా ఇండివిజువల్గానే చేయించుకుంటారంటే ప్రతి 6 నెలలకి ఒక్కసారి మీరు జనరల్ సర్వీస్ అయినా ఖచ్చితంగా చేసుకోవాలి. ఏసీ కొన్నప్పుడు మీకు డస్ట్ రిలేటెడ్గా మీకు చాలా ఖచ్చితంగా నేను చెప్తాను, 6 నెలలకు ఒకసారి మీ ఏసీ సర్వీస్ చేసుకోకపోతే దాని తర్వాత మీకు ఏసీ అనేది స్లో డౌన్ అవుతుంది, కూలింగ్ రాదు, పవర్ బిల్ ఎక్కువ వస్తుంది, చాలా సమస్యలు ఉంటాయి. నేను సంవత్సరం చేయలేదు, 2 సంవత్సరాలు చేయలేదు, 5 సంవత్సరాలు చేయలేదు, నాకు ఇప్పటికేం కంప్లైంట్ రాలేదని మీరు అనొచ్చు. బట్ అలా కాదు. మీకు స్లోగా వచ్చేటప్పుడు మీకు ఆ సమస్య అనేది తెలుస్తుంది. మీకు 5 సంవత్సరాల తర్వాత మీకు మొత్తం రస్ట్ పట్టేసి అయితే మీకు గ్యాస్ లీక్లు వచ్చి అయితే పోతాయి. అలాగే ఇండోర్ దగ్గర చేసే హోల్ కూడా మ్యాండేటరీగా మీరు ఆలోచించాలి. వాటర్ లీకేజ్ ఉన్నప్పుడు ఈ ఇమేజ్లో చూసిన విధంగా మీకు హోల్ పెట్టినప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి వైట్ సిమెంట్తో ఖచ్చితంగా ప్యాక్ చేయించుకోవాలి. మీకు వచ్చిన టెక్నీషియన్ చేయలేదు అనుకుంటే మీరు బయట వాళ్ళైనా పిలిపించుకొని హోల్ ప్యాక్ అయితే చేయాలి. హోల్ ప్యాక్ చేసేటప్పుడు కూడా హోల్ మనకి అవుట్ సైడ్కి వచ్చినప్పుడు పైప్స్ డైరెక్ట్గా ఎల్ షేప్లో పెట్టకూడదు. మనకి యూ ట్రాప్, ఎస్ ట్రాప్ ఏదో ఒకటి కిందికి పెట్టుకొని చేసుకోవాలి. కొత్తగా మీరు ఏసీ కొన్నప్పుడు మీకు 3 మీటర్ల కాపర్ పైపు, 3 మీటర్ల 2.5 3/4 వైరు, మీకు స్టాండర్డ్ ఇన్స్టాలేషన్ కిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డ్రైన్ పైపు కూడా మీకు ఎక్స్టెండెడ్ ఒక 2 మీటర్స్ వరకు ఇస్తారు. మీకు వాటర్ లీకేజ్ కంప్లైంట్ మీరు ఎవ్రీ 6 మంత్స్కి ఒక్కసారి కొన్న తర్వాత నుంచి మీరు చేసుకోకపోతే ఖచ్చితంగా మీకు వాటర్ లీకేజ్ కంప్లైంట్ వస్తుంది, రాకుండా అయితే ఉండదు. మీకు ఫిల్టర్స్ బ్లాక్ అవుతాయి. కూలింగ్ కాయిల్ లోపల ఎవాపరేటర్ కాయిల్లో ఉంటుంది కదా, ఎవాపరేటర్లో డస్ట్ మీకు ఫామ్ అయినప్పుడు డ్రైన్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది, 2 ఇంచెస్ ఉంటుంది జస్ట్ మనకి విడ్త్ అనేది. మనకి డ్రైన్ హోల్ అనేది మన చిటికెల వేలలో సగం ఉంటుంది అంతే. పైప్ అయితే ఉంటుంది 3/4 ఇంచ్, 3/4 పైప్ ఉంటుంది, 3/4 ఇంచ్ పైపు. బట్ మనకి దాంట్లో నుంచి డ్రైన్ నుంచి వచ్చే హోల్ మాత్రం మన చిటికెన వేలు కూడా పట్టదు, అంత సన్నమైన హోల్ ఉంటుంది. ఆ డస్ట్ మీకు ఏ టైప్ ఆఫ్ డస్ట్, మీరుండే రూమ్ మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి అయితే మీకు ఉంటుంది. ఆ ఏ టైప్ ఆఫ్ డస్ట్ ఉంది, మీరు ఎలా వాడుతున్నారు, ఎన్ని డిగ్రీలు టెంపరేచర్ వాడుతున్నారు, దీన్ని అన్నింటినీ బేస్ చేసుకుని అయితే ఉంటుంది. ఒకటైతే నేను స్ట్రాంగ్గా ఏం చెప్తానంటే, మీ ఏ టైప్ ఆఫ్ ఏసీ మీరు ఉన్నా సరే, వాడుతున్నా ఏ కంపెనీ వాడుతున్నా ప్రతి 6 నెలలకు ఒకసారి ఒకటి జనరల్ సర్వీస్ అన్నా మీరు చేయించుకోవాలి. లేదు అనుకుంటే 6 నెలలకు ఒకసారి మీరు హెవీగా బాగా వాడతారు, మీకు డస్ట్ ఎక్కువ ఉంది మీ ఇంట్లో లేదా ఆఫీసులో అనుకున్నప్పుడు ఏసీ పంప్ వాష్ అయితే చేసుకోవచ్చు. ప్రతి 6 నెలలకు ఒక్కసారి చేయించుకోండి. లేదు మీరు దాని గురించి ఎంతో కొంత అవగాహన ఉంది, మీరు ఫిల్టర్లు తీసుకుని కడుక్కునేంత నాలెడ్జ్ మీకు ఉంది అనుకుంటే ఎవ్రీ మంత్ ఏదో ఒక రోజు మీకు గుర్తుకొచ్చినప్పుడు ఏసీలో నుంచి ప్యానల్ ఓపెన్ చేసుకుని ఫిల్టర్స్ వరకు కడిగి పెట్టండి. అలాగైతే మీరు 6 నెలల కన్నా కొద్దిగా దాటినా కానీ ఇబ్బంది లేదు. ఎందుకంటే కూలింగ్ కాయిల్లోకి పోక ముందు వరకు మీకు నీట్గా ఉంటుంది కాబట్టి అర్థమవుతుంది. రెండో పాయింట్ ఏంటంటే, మీకు ఈ ఇన్సులేషన్ స్లీవ్స్, ఈ బ్లాక్ స్లీవ్స్ అనేవి ఉంటాయి. ఇన్స్టాలేషన్ అప్పుడు మీకు కొత్తగా ఇస్తారు. దాని తర్వాత ఒక 1 ఇయర్కి 2 ఇయర్స్కి ఇవైతే మీకు పొడిగా రాలిపోవడమో లేకపోతే ఇంకోటి జావడమో అంటే జారి వచ్చేయడమో క్లైమేట్కి పోతాయి. ఇన్సులేషన్ స్లీవ్స్ ఖచ్చితంగా వేయించుకోవాలి. లేకపోతే మీకు కాపర్ పైపు అంత ఎఫిషియెంట్గా ఉండదు. ఎండకి వానకి తడిసి మీకు హార్డ్ అయిపోయేసి దాని తర్వాత ఒక్కసారి మీరు కాపర్ పైపు మనకి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు రీయూజ్ రాదు, బెండ్ అవ్వదు. బెండ్ అయినప్పుడు పించ్ అవుతుంది. కాబట్టి ఇన్సులేషన్ ఫోమ్స్ ఖచ్చితంగా వాడాలి. వాడినప్పుడే అంటే ఒకవేళ రాలిపోయినాయి అనుకోండి మళ్ళీ రీప్లేస్మెంట్ చేసుకుని వైట్ రోల్స్తో రిబ్బన్స్తో నీట్గా ప్యాకింగ్ అయితే మీరు ఖచ్చితంగా చేయించుకోవాలా. చేయించుకున్నప్పుడే మీకు ఒకదానికి రిలేటెడ్గా ఉంటుంది. వాటర్ మీకు లీకేజ్ కాకూడదు అంటే ఒకటి సర్వీస్ ప్రాపర్గా చేసుకోవాలంటే ఇప్పుడు ఫిల్టర్లు తీసి క్లీనింగ్ చేసుకుంటే సర్వీస్ అంటే కాదు. ప్రతి ఒక్కటి కన్సిడర్లో పెట్టుకోవాలి. అంటే ఒకటి మనం ఏసీ కొంటే నా వర్షన్ ఏంటంటే, ఒక్కసారి మీరు ఏసీ ఒక 40,000 50,000 పెట్టి కొన్నారు అనుకున్నప్పుడు ఆ ఏసీ మీకు 10 ఏళ్ళు ఉండాలనేది నేను
నేను యాజ్ ఎ ప్రొఫెషనల్ ఏసీ టెక్నీషియన్గా నేనైతే ఒక కస్టమర్కి నేను ఒక ఏసీ ఇచ్చాను. కస్టమరు కరెక్ట్గా నేను చెప్పినట్టు చేస్తున్నాడు. ప్రతి 6 నెలలకు ఒకసారి చేయించుకుంటున్నాడు. చిన్న ఏదైనా మైనర్స్ ఉంటే అప్పుడే సర్వీస్ అప్పుడే క్లియర్ చేసుకుంటున్నాడు అనుకుంటే ఆ యూనిట్ అతనికి కంపెనీ వాళ్ళు 5 సంవత్సరాల గ్యారంటీ ఇస్తే ఆ ప్రోడక్ట్ వాడే విధానం వల్ల ఇంకో 5 years ఎక్స్టెండెడ్గా వర్క్ చేస్తుంది. నాన్ ఇన్వర్టర్ మోడల్స్ 5 years వారంటీ ఇస్తారు. మీకు ఇన్వర్టర్ మోడల్ 10 years ఇస్తారు. డీసీ కంప్రెసర్ కాబట్టి డీసీ కంప్రెసర్కి ఇస్తారు, బట్ మీకు పీసీబీకి ఇవ్వరు. అదే స్ట్రాటజీ వాళ్ళది. మీకు డీసీ కంప్రెసర్ అంత ఈజీగా పోదు, కానీ పీసీబీ పోతుంది. పీసీబీ కాస్ట్ మీకు 15,000 వరకు ఉంటుంది. ఒక 1 day కూడా మీకు గ్యారంటీ అయితే ఇవ్వరు. ఇక్కడే మనము ఆలోచించాలి. ప్రోడక్ట్ ఎవరన్నా తీసుకుంటారు, కానీ మన తెలివి ఉపయోగించి, మన టాలెంట్ ఉపయోగించి, లేదా మన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రైట్ ప్రోడక్ట్ని మనం ఎంచుకోవాలి. ఒక ప్రోడక్ట్ తీసుకుంటే రైట్ వేలో, దాన్ని కరెక్ట్ వేలో మనం ఎలా యూజ్ చేయాలనేది తెలియాలి. మన రూమ్ సైజ్ ఎంత, మనం ఏ ఫ్లోర్లో ఉంటున్నామో, మనకి ఏది కేటగిరీ కరెక్ట్గా ఉంటుంది, ఏ కంపెనీ బాగుంది ప్రజెంట్ ట్రెండింగ్లో, ఏసీని ఎలా వాడాలి, పవర్ కన్జంప్షన్ ఎలా చేయాలి, ఎన్ని డిగ్రీస్లో పెట్టుకోవాలి, ఎలా వాడితే బాగుంటుంది, ఏ డైరెక్షన్లో పెట్టుకుంటే బాగుంటుంది అనేది మీరు ఆలోచించాలి. కనీసం ఒక ప్రోడక్ట్ మనం 40,000 నుంచి 50,000 స్పెండ్ చేస్తున్నాము అనుకున్నప్పుడు టెక్నీషియన్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, ఈ వీడియో ఎవరు చూసినప్పటికీ మీరు ఈ అన్ని విషయాలు ఒకటి మీరు టెక్నీషియన్ అయితే కస్టమర్తో మాట్లాడి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేదు అనుకుంటే మీరు కస్టమర్ అనుకుంటే ఈ అన్ని విషయాలు మీరు టెక్నీషియన్స్ కావచ్చు, ఏసీ ప్రోడక్ట్ కొనేటప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళతో కావచ్చు డిస్కషన్ చేసుకొని మీరు కొనాలి. అప్పుడే కరెక్ట్ రైట్ చాయిస్ తీసుకుంటారు. మీ కన్వీనియంట్గా ఏ కంపెనీ ఉంది, మీ ఊర్లో ఎలా ఉన్నారు, పరిస్థితి ఏంటి, మీ రూమ్ సైజ్ ఏంటి, ఇవన్నీ కూడా రెంటెడా ఓనా ఇవన్నీ కూడా చూసుకొని తీసుకోవాలి. అప్పుడే మీకైతే ప్రాబ్లం లేకుండా నీట్గా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు మీకు 10 years రావాలంటే ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మీరు చూసే కాపర్ ఫిట్టింగ్స్, రెడ్యూసర్స్, కప్లింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు బ్రేజింగ్ టైంలో అంటే కాపర్ పైప్ ఎక్స్టెండ్ చేసుకునేటప్పుడు అయితే మనకి యూజ్ అవుతుంది. మీకు వాటర్ లీకేజు ఏసీ ప్రోడక్ట్ మనకి ఒక ఏసీ ఉంది, దాన్ని ఎలా వాడాలి అనుకున్నప్పుడు చూస్తే మేజర్గా 6 monthsకి ఒక్కసారి ఖచ్చితంగా మీరు సర్వీస్ అయితే చేయించుకోవాలి. నెక్స్ట్ వీలైతే మీకు ఐడియా ఉంటే నెలలో ఒకసారి ఫిల్టర్లు అయితే కడిగి నీట్గా పెట్టుకోవాలి. వాటర్ లీకేజ్ సంబంధించింది ఇంకేదన్నా ఉన్నప్పుడు మీరు మీ వల్ల కాలేదనుకుంటే టెక్నీషియన్ని ఖచ్చితంగా పిలిపించుకోవాలి. ఈ బ్రాస్ యూనియన్స్, కాపర్ ఫిట్టింగ్స్ ఇవన్నీ కూడా మీకు ఒక అవగాహన ఉండాలి. టెక్నీషియన్స్కి ఇవి తెలియాలి, పలానా ఫిట్టింగ్స్ ఉన్నాయని నేను ఇమేజెస్ వేస్తున్నాను. మా కంటెంట్ మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ప్రతి ఒక్కరూ లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక 3,000 లైక్లు నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి మీరు సపోర్ట్ చేయండి.